ఈ డిసిప్లైన్ చేయాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. పీఈటీస్ ఎవరు అక్కడ లైన్ ఫార్మేషన్ కాడ అందరూ మీకు సంబంధించినటువంటి లైన్ ఫార్మేషన్ దగ్గర ఉండాలి. ఎవరు కూడా పేరెంట్స్ వాళ్ళందరికీ భోజనాలు కల్పించి క్లాస్ టీచర్, పీఈటీ, అదేవిధంగా మహిళా పోలీస్ అక్కడ భోజనాల కాడ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. ఎవరు కూడా వెళ్ళకూడదు, లైన్లో వెళ్ళిపోవాలి. లైన్ అక్కడ ఎవరికి వాళ్ళకి చాలా కౌంటర్లు ఉన్నాయండి. చాలా కౌంటర్లు ఉన్నాయి. మీరు నెట్టుకో. కొంచెం బ్యాక్ సేవ చేయొచ్చు కదా సార్. నర్స్ అయితే డాక్టర్ అయితే చేయొచ్చు, కాకపోతే మన చదువుని బట్టి మనం చూసుకోవాలి కదా. అవును, చదువుకుంటా ఎందుకు కావు? అవుతాను సార్, చదువుతా, ప్రయత్నిస్తాను. ప్రయత్నంలా గన్ షాట్ గా కావాలి. అవుతాను సార్. ప్రయత్నం, డిటర్మినేషన్. అవుతాం అంటే అవ్వాలి. ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి, ఆలోచించాలి. అందరూ చేస్తే నువ్వెందుకు చేయలేదు? అప్పుడు సాధ్యం. కొద్దిగా మీ నాన్న ఏం చేస్తారమ్మా? సరే, అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం, మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మారుతాయి. తీసుకోమ్మా. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? నువ్వు? తమ్ముడు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడికి వస్తాడా? ఏ స్కూల్ మా? ప్రైవేట్ స్కూలా? బాగుంటుందా? మీ బంధువులు ఎవరున్నా నర్సెస్ ఉన్నారా? ఎవరున్నారు? ఎక్కడ పని చేస్తుంది? దినానికి ఎన్ని గంటలు చదువుతావు నువ్వు? స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత, ఎన్ని గంటలు చేస్తావు? 5-6 అవర్స్ చేస్తావా? ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు? మళ్ళా ఏ పని చేస్తావు? ఇంటికి వెళ్ళి బట్టలు తీసి అంటుకెళ్ళి ట్యూషన్కి అంటే ట్యూషన్కి పోయినప్పుడు
ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు కొన్ని అక్కడ ఒక సబ్జెక్ట్ అని ఉండేది సార్, ఆ సబ్జెక్ట్ తీసుకొని చదివిన తర్వాత స్కూల్లో సబ్జెక్ట్ చదివేసి ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం చదువుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళి వస్తాం. మార్నింగ్ మ్యాథ్స్ మ్యాథ్స్ మళ్ళా వెళ్తావు.